మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏకంగా మనిషి మాంసంతో బిర్యానీ వండేశారు. నిజంగా దేశం అంతా కూడా షాక్ అవుతుంది ఈ ఘటన గురించి. అయితే కనుక అసలు ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం. మహిళను ముక్కలు చేసి ఒక జంట బిర్యానీ వండేసింది. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 5న చెన్నై నుండి బయలుదేరినటువంటి తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు యూపీలోని ఆగ్రా రైల్వే స్టేషన్కి చేరుకుంది. అక్కడ రైల్వే జనరల్ కంపార్ట్మెంట్లోని ఒక ఎరుపు రంగు బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తూ ఉండడంతో ప్రయాణికులందరూ కూడా రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎవరో లేని బ్యాగ్ ఒకటే అక్కడ ఉంది, ఎవరో లేకుండా. అందులోంచి బ్యాడ్ స్మెల్ వస్తుందంటే ఆటోమేటిక్గా పోలీసులకు సమాచారం ఇస్తారు కాబట్టి అదే విధంగా చేశారు. అయితే పోలీసులు వచ్చి బ్యాగ్ని చెక్ చేసి చూడగా అందులో మానవ శరీర భాగాలు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరగగా ఆ సూట్ కేసు చెన్నై నుండి వచ్చినట్టు తేలింది. దీంతో యూపీ పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులు తమిళనాడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే తమిళనాడు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లోని అలాగే ఇతర ప్రాంతాల్లోని దాదాపు 350కి పైగా సీసీటీవీ ఫుటేజ్లన్నీ చెక్ చేయడం జరిగింది. అసలు ఈ స్టేషన్లోకి ఎవరు వచ్చారు, ఈ బ్యాగ్ ఎవరు తీసుకొచ్చారు, ఇక్కడ ఎవరు పెట్టారు, ఎవరు వదిలేశారని మొత్తం సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ అంతా తీస్తే అక్కడ ఒక మహిళ ఒక పురుషుడు ఇద్దరు కలిపి తమిళనాడు ఎక్స్ప్రెస్ రైల్లో ఈ సూట్ కేసు పెట్టేసి తర్వాత సబర్బన్ రైలు ఎక్కేసి గుడివాంజేరి చేరుకున్నట్లు గుర్తించారు. అంటే వేరే ఊరు వెళ్ళిపోయారు. అనంతరం వారిద్దరు ఎవరని చెక్ చేయగా ఒడిశాకు చెందినటువంటి మాణిక్ ఒత్తిన్ లస్కర్ అనే ఒక అతను, అతడి భార్య బాగామి మ్యాజిక్ అని ఇద్దరిని అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. వారితో పాటుగా గత కొన్నాళ్ళుగా ఇంకో మహిళ ఉంటుంది. ఎవరు అంటే హయాత్ నిషా అనే ఒక మహిళ కూడా వారితో పాటు ఉంటుంది. విచారణలో ఈవిడ ఉంటున్నట్టు తేలింది. వెంటనే పోలీసులు ఆ మాణిక్ ఇంటికి వెళ్ళి పరిశీలిస్తే తలుపులన్నీ కూడా వేసేస్తున్నాయి. సో తలుపులు వేసేస్తున్నాయి ఏంటని చెప్పి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసి షాక్ అయిపోయారు. ఎందుకంటే గదంతా రక్తపు మరకలతో నిండి ఉండిపోవడంతో పాటు వంటగదిలో కుక్కర్లో బిర్యానీ ఉంది. ఆ బిర్యానీ మనిషి మాంస భాగాలు ఉన్నాయి అందులో. ఆ కుక్కర్ చుట్టూ కూడా మైదా పిండి పట్టు వేస్తారు కదా, దమ్ పెట్టినట్టుగా మైదా పిండి చుట్టేసి దాని నిండా ఉంది. ఈ రైస్ కుక్కర్ని పోలీసులు అయితే కనుక స్వాధీనం చేసుకుని చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఈ కేసు విచారణలో ఏంటంటే అక్కడ ఎంక్వైరీ చేసిన తర్వాత బేసిక్గా ప్రాథమిక విచారణలో తేలింది ఏంటంటే మాణిక్ అతడి భార్యతో కలిసి ఉంటున్న హయాత్ నిషా అనే మహిళని హత్య చేసి బిర్యానీ వండినట్లుగా తేలింది. ఘటనా స్థలంలో రైల్లో దొరికిన ఈ బ్యాగ్లో ఆ మహిళ తల కనిపించకపోవడంతో ఇప్పుడు ఆ తలనైతే వెతుకుతూ ఉన్నారు. ఆ ఒడిశాకు చెందినటువంటి హయాత్ నిషా అనే మహిళ భర్తతో విడిపోయి వీళ్ళిద్దరితో ఉంటుంది, భార్యాభర్తలతో ఉంటుంది. అతడు వరుసకు మాణిక్ అనే అతను వరుసకు తనకు తమ్ముడు అవుతాడని, ఆవిడ ఇంకో మహిళ తనకు మరదలవుతుందని అక్కడ స్థానికులతో చెప్పినట్టు సమాచారం. ఇప్పుడు ఈ దారుణ ఘటన తమిళనాడు ఇటు ఒడిశాలో కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు వాళ్ళిద్దరి కోసం అయితే వెతుకుతూ దర్యాప్తు అయితే చేస్తున్నారు.